మే 13న జరిగే ఎలక్షన్ సందర్భంగా ప్రచారంలో భాగంగా ఈరోజు ఉప్పలపాడు గ్రామానికి అనిలతో కలిపి గ్రామంలో ఉండే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు పార్టీ నాయకులు అందరినీ కూడా కలుసుకోవడానికి మీ మధ్యకి రావడం జరిగింది. మే 13న జగనన్న 5 సంవత్సరాల పాలన ఏ విధంగా జరిగింది, పేదవారికి ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారని ఒక్కసారి 2 నిమిషాలు మీతో మాట్లాడాలని సవినయంగా మీకు విన్నవించుకోవాలని కూడా ఈ సందర్భంగా 2 నిమిషాలే మీకు చెప్తాను. ఈరోజు ఉప్పలపాడు గ్రామానికి సంబంధించి 2019 ఎలక్షన్స్ ముందు ఏదైతే జగనన్న హామీలు ఇచ్చాడో ఇచ్చిన హామీలను 100% కూడా ఈరోజు అమలు చేసే కార్యక్రమం చేసినామని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు చూస్తా ఉంటే మీ గ్రామంలో 23,23,00,000 రూపాయలు ఈరోజు ఉప్పలపాడు గ్రామంలో ఉండే ప్రతి పేద కుటుంబానికి జగనన్న సంక్షేమ కార్యక్రమం రూపంలో పంపించినాడని గుర్తు చేస్తా ఉన్నాను. జగనన్న అమ్మఒడి కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, జగనన్న వసతి దీవెన కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, వైఎస్ఆర్ పెన్షన్ కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, వైఎస్ఆర్ వాహన మిత్ర కానివ్వండి, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కానివ్వండి, ఇలా ఈ ఈబీసీ నేస్తం కానివ్వండి, ఈరోజు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇన్ని కోట్ల డబ్బులు పంపించినారంటే ప్రతి పేద కుటుంబానికి 2 నుంచి 3 లక్షలు, 3 నుంచి 4 లక్షల రూపాయలు కూడా ఈరోజు జగనన్న సహాయం చేసినారని గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా పార్టీలకు వర్గాలకు అతీతంగా గ్రామాల్లో ఉండే పేద కుటుంబాలను ఆదుకోవాలని, చిన్న కుటుంబాలు ఉంటాయి, 2-3 ఎకరాలు పండించుకునే రైతులు ఉంటారు, రోజు కూలి పనులు చేసుకునే పేదవాళ్ళు ఉంటారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఎక్కడా కూడా పార్టీలను చూడకుండా, వర్గాలను చూడకుండా మన పార్టీకి ఓటేస్తేనే ఇవ్వాలని కాకుండా ఖచ్చితంగా అందరికి ఇవ్వాలని మంచి మనసుతోటి ఈరోజు ఆలోచన చేసినాడు. కాబట్టే మీ గ్రామంలో 22,23,00,000 రూపాయలు జగనన్న సహాయం చేసినారని గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎలగబెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఒక్క సంక్షేమ కార్యక్రమం అంటే ఒకటి చెప్పుకోవడానికి ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమం ద్వారా ఈ పేదవానికి సహాయం చేసినారని చెప్పుకునే ధైర్యం లేదు, చెప్పుకునే చేయలేరు. కాబట్టి చెప్పుకోవడానికి అవకాశం కూడా లేదని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు పేద కుటుంబంలో గ్రామాల్లో ఉండే రైతు భరోసా ద్వారా సహాయం, అమ్మఒడి ద్వారా పేద కుటుంబాలు ఆదుకున్నాడంటే అది జగనన్నకే సాధ్యం అని గుర్తు చేస్తా ఉన్నాను. పెన్షన్ రాని అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చేయూత ద్వారా 18,750 రూపాయలు డబ్బులు సహాయం చేసినారంటే అది జగనన్నకే సాధ్యం అని కూడా సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో 1,30,000 మంది గ్రామాల్లో పనిచేసే పేద కుటుంబంలో పనిచేసి చదువుకున్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు 1,30,000 మంది ఈ రాష్ట్రంలో మీ గ్రామంలో ఉండే మీ కళ్ళ ముందే ఈ సచివాలయంలో పనిచేసే ఎవరైతే మా సోదరులు ఉన్నారో, ఉద్యోగం చేస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా జగనన్న వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి గుర్తు చేస్తా ఉన్నాను. అంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రకంగా జగనన్న ఇచ్చిన మాట ప్రకారం సహాయం చేసినారంటే నిజాయితీకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏ రకంగా నిలబడతాడో మీ అందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు ఏ రకంగా డబ్బులు పంపించారో రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇదే రకంగా మీకు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేద కుటుంబానికి అందాలంటే ఖచ్చితంగా జగనన్నను 2వసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఈరోజు మీ కళ్ళ ముందే నేషనల్ హైవే రోడ్డు ఏ రకంగా కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేశారో జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి దాకా దరిదాపుగా 360 కోట్లతోటి ఈరోజు రోడ్డు
కూడా జగనన్న సహాయంతో డెవలప్ చేసినారని గుర్తు చేస్తా ఉన్నాను. మీ గ్రామంలో ఎప్పటి నుంచో కూడా శిథిలావస్థలో ఉన్న హాస్పిటల్ని 2.5 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి హాస్పిటల్ కూడా పూర్తి చేయించినామని కూడా జగనన్న ఆదేశాల మేరకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే కాదు, ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే, నిజాయితీగా పేద కుటుంబానికి అందాలంటే ఖచ్చితంగా మనం జగనన్నకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఏదైనా మన కుటుంబ అవసరాలకు, మనకేదైనా సరే పిల్లల అవసరాలకు 1,000 రూపాయల సాయం అంటే ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. గత ప్రభుత్వాలు చూశారు, ఎలక్షన్స్ ముందు అనేక రకాల హామీలు ఇస్తారు, తీరా వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే కార్యక్రమం చేస్తారు. కానీ అలాంటి అవసరాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళు ఆదుకోవాలి, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి అనే మొదటి రోజు నుంచి కూడా జగనన్న ఆలోచన. ఎందుకంటే ఆయన ఏ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ మీటింగ్లో కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలను ఎందుకు చెప్తాడంటే, ఆ పేద కుటుంబాలు, గ్రామాల్లో ఉండే చిన్న కుటుంబాలు, పేద కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి మా అన్న సీఎంగా ఉన్నాడు, మా మనవడు సీఎంగా ఉన్నాడు, మా కొడుకు సీఎంగా ఉన్నాడని వాళ్ళకు గుర్తు చేస్తూ ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి 5 సంవత్సరాలు కూడా మీకోసం ఆలోచన చేసినాడనడానికి ఒక నిదర్శనం అని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవే కాదు, మన ప్రాంతానికి వరకపుడిసెల ప్రాజెక్ట్ గత ప్రభుత్వాలు, గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఇంచిత్తైనా కూడా ఫైలు కదిలిన పరిస్థితి లేదు, ఒక్క అడుగు కూడా వేసిన పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళ నాయకులు వస్తారు, మేమేదో చేసినాము, ఏదో వరగబెట్టినామని ఉన్నాయి లేని కూడా అబద్ధాలు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉందో నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అనిల్ సహాయ సహకారాలతోటి, జగనన్న సహాయ సహకారాలతోటి వరకపుడిసెల ప్రాజెక్టు ఫైలు సంబంధించి ఢిల్లీ దాకా పోయిందంటే అది జగనన్న అనుకున్నాడు కాబట్టి అక్కడ దాకా ఫైలు తీసుకెళ్లి క్లియరెన్స్ చేసి ఈరోజు పనులు మొదలు పెట్టినారని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇచ్చిన మాటని ఏదైతే నిలబెట్టుకునే క్రమంలో జగనన్న ఏ రకంగా ముందుకు పోతాడో అదే రకంగా అలాంటి నాయకుడు మనకు అవసరం, మన ప్రాంతానికి అవసరం, మన ప్రాంతంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అవసరం. ఈరోజు కరువు లాంటి సమస్యలు వచ్చినప్పుడు పేద కుటుంబాలు అప్పుల పాలు కాకుండా ఉండటానికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఆలోచనతో సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఈరోజు ప్రతి పేద కుటుంబానికి లక్షల రూపాయలు సహాయం చేసినారని అంటే ఇది జగనన్న నిజాయితీ అని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు 22,23 లక్షల రూపాయలు మీ ఉప్పలపాడు గ్రామంలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేద కుటుంబంలో డైరెక్ట్గా మీ అకౌంట్లో వేసినారనంటే ప్రతి పేద కుటుంబానికి ఎన్ని లక్షలు వచ్చినాయో, ఏ రకంగా సహాయం చేసినారనేది డేటాతో చెప్పే పరిస్థితి ఈరోజు మన దగ్గర ఉందని గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలకి 2,79,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమం రూపంలో పేద కుటుంబాలకు జగనన్న ఏదైతే పంపించాడో, గతంలో ఈ సంక్షేమ కార్యక్రమం ఒక్కటి కూడా అమలు చేయకుండా గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, చంద్రబాబు నాయుడు ఏం చేసినాయని అడుగుతా ఉన్నాను. ఆయన నిధులని బినామీలకు అడ్డం పెట్టుకొని ఆయన కుటుంబ సభ్యులకి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు దోషపెట్టే కార్యక్రమం చేస్తే, ఒక పక్క జగనన్న సంక్షేమ కార్యక్రమం రూపంలో పేదవారికి ఇస్తా ఉంటే ఆయన ఇయ్యలేక, చెయ్యలేక, చేతగాక ఆంధ్రప్రదేశ్ ఒక శ్రీలంక అవుతుందని కూడా ఒక దుష్ప్రచారం చేసిన పరిస్థితి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను పెట్టి, సచివాలయ వ్యవస్థను పెట్టి ప్రజలకు అందుబాటులో జగనన్న ఏ రకంగా తీసుకొచ్చాడో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు ఇదే రకంగా పేద కుటుంబాలకు అందాలన్నా మనం మనోనిబ్బరంతో ధైర్యంగా ఉండాలంటే ప్రతి రూపాయి ఈరోజు జగనన్న ఆడ బటన్ నొక్కితే ఈరోజు పేద కుటుంబాలు ఎలా వస్తున్నాయో రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా రావాలంటే ఖచ్చితంగా జగనన్నను మనం రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే పల్నాడు అంటేనే ఒక బ్రాండ్, పల్నాడు అంటేనే ఒక పౌరుషం. పల్నాడులో ఉండే ప్రజలు నీతికి, నిజాయితీకి ఎవరైనా సరే సహాయం చేస్తే, ఏ నాయకుడైనా సరే పల్నాడు గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా సహాయం చేస్తే ఆ సహాయాన్ని కూడా గుండెల్లో పెట్టుకుంటారనేది ఒక నమ్మకం. ఆ నమ్మకంతో ఈరోజు చరిత్రలో, నరసరావుపేట చరిత్రలో ఎప్పుడు కూడా ఒక బీసీ అభ్యర్థికి పార్లమెంట్ అభ్యర్థిగా కూడా రాని పరిస్థితి. ఈరోజు మన మీద నమ్మకంతో, మన మీద గౌరవంతో అనిల్ అన్న నెల్లూరు నుంచి కూడా పల్నాడుకి
నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా మన మీద నమ్మకంతో వచ్చాడు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏది ఏవైనా సరే ఖచ్చితంగా మంచి మెజారిటీ తోటి మనం అనిల్ అన్ననే మంచి విజయాన్ని అందించాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, పార్టీ కోసం గానీ నాయకుడి కోసం గానీ ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎంత పెద్ద నాయకులు ఎంత విమర్శలు చేసినా పార్టీ కోసం ఎలా నిలబడతాడు, మాట కోసం ఎలా నిలబడతాడు, అనిల్ అన్న ఏ రకంగా నిలబడతాడు. ఈ రోజు మనల్ని నమ్ముకొని మన దగ్గరకు వచ్చాడు కాబట్టి మీ అందరి యొక్క సహాయ సహకారాలు మంచి మనసుతోటి ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతాను. ఒకటి అనిల్ అన్నకి ఎమ్మెల్యేగా నాకు 2 ఓట్లు వేసి రెండోసారి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునే విషయంలో ఖచ్చితంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరినీ కూడా ఉద్దేశించి అనిల్ అన్న 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.